హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముల్ కిచెన్. ఇప్పుడు నేను గోధుమ పిండితో బాలుసాలు ఎలా చేయాలో చూపిస్తానండి. 1 కప్ గోధుమ పిండి అండి, చిటికెడు ఉప్పు అండి, తర్వాత స్పూను కాంప్లెంట్ పిండి అండి, హాఫ్ స్పూను సోడా అండి, కప్పు నెయ్యి అండి. నెయ్యి వేసి మనం ఇదంతా పిండి కలుపుకున్నాక మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకొని మనం చపాతీ ముద్దలాగా చేసుకొని రెడీగా పెట్టుకుందామండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని తీసుకోవాలండి, లూజ్ కాకుండా చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కొంచెము నెయ్యి రుద్దేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. కొంచెం మెత్తబడేదాకా మనం ఒక 20 నిమిషాలైనా 15 నిమిషాలైనా 10-20 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. తర్వాత ప్రాసెస్ ఇది, మనం పాకం రెడీ చేసుకుందామండి. 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ అండి, 1.5 కప్పు వాటర్ వేసానండి. షుగర్ అంతా కరిగేదాకా కొంచెం అట్లా తేనె పాకం వచ్చేటట్టు చూసుకుందామండి. ఇప్పుడు పాకం వచ్చిందండి లైట్గా. 1 స్పూను ఇలాచి పొడి వేసుకుందామండి. చిటికెడు ఫుడ్ కలర్ వేసానండి. ఇప్పుడు మనకు షుగర్ కరిగిపోయింది కదండి, అయిపోయిందండి షుగర్ పాకం. పక్కన పెట్టుకుందాము. పీస్ నిమ్మకాయ వేసుకున్నానండి, అంటే పాకం గట్టి పడకుండా. తర్వాత మనం ఇంతకుముందు కలుపుకున్న గోధుమ పిండి అండి మంచిగా మళ్ళీ ఇచ్చేసుకొని రోల్లా చేసుకొని మనం బాలుసాలకు రెడీ చేసుకుందామండి. పీసులు పీసులు కట్ చేసుకుందాం, రోల్లా చేసుకొని పీసులు కట్ మనం రౌండ్గా చేసుకొని మనం బాలుసా రెడీ చేసుకుందామండి. ఇక్కడ పగులు లేకుండా అట్లా మంచిగా ఫోల్డ్ చేసి మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకోవాలండి మంచిగా. రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి బాలుసాలు. ఫ్రై అయిపోయినాయి కదండి. మనం చక్కెర పాకం ముందు తీసి పెట్టుకున్నాను, అలా షుగర్ సిరప్లో వేసుకోవాలండి. అది ఒక 5-10 నిమిషాలు ఉంచి సర్వీస్ బౌల్లోకి తీసుకుందండి. ఇవ్వండి, అలా స్మూత్గా మంచిగా వచ్చిందండి. చూడండి రెసిపీగా. చాలామంది చూస్తున్నారండి మా వీడియోలు, సబ్స్క్రైబ్ చేస్తలేరండి, లైక్ చేస్తలేరండి. సబ్స్క్రైబ్ లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముంగడికి వస్తామండి. కామెంట్ చేయండి, ఇంకేమన్నా మంచి మంచి వీడియోలు కావాలంటే మేము పెడతామండి. మరి కామెంట్ చేయండి.